హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 33 పాయింట్స్ గెయిన్ అయ్యి 74,119 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 20 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,493 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ డౌన్ అయ్యి 47,836 దగ్గర క్లోజ్ అయింది. ఈ రీసెంట్ డేస్ లో జరుగుతున్న దానికి ఇవాళ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా జరిగింది. మీరు ఈ నెలలో గమనిస్తే నిఫ్టీ 2.2%, బ్యాంక్ నిఫ్టీ 4%, మిడ్ క్యాప్ 1% పెరిగాయి. వెరస్ స్మాల్ క్యాప్ 2.5% పడ్డాయి. అంటే అన్నిట్లోకి కంపేర్ చేస్తే ఈవెన్ ఐటీ ఇండెక్స్ అన్నిట్లో కంపేర్ చేసిన బ్యాంకింగ్ ఇండెక్స్ నియర్లీ 4% దగ్గరగా పెరిగింది, కాస్త ఇవాళ 0.27% దగ్గరగా డౌన్ అయింది. వెరస్ అన్నిటికంటే ఎక్కువగా పడిన స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ 0.85% దగ్గరగా రికవర్ అయింది. సో కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నారు, కంటిన్యూస్ గా ర్యాలీ అవుతున్నా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అది ఇద్దరు షార్ట్ సైడ్ కానీ లాంగ్ సైడ్ కానీ చేస్తుంటారా, అది ఇవాళ మార్కెట్ యాక్టివిటీలో కనిపించింది. అండ్ ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ నిఫ్టీ అయితే దూరంలో ఏం లేదు, ఇవాళ కూడా కొత్త ఆల్ టైమ్ హైస్ అయితే మేక్ చేసాం. టువర్డ్స్ 22,540 ఇవాళ మార్కెట్ వెళ్తూ కొత్త ఆల్ టైమ్ హై 22,500 మార్క్ అబౌవ్ అయితే మార్కెట్ వెళ్ళింది ఇవాళ. కానీ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ 1.5% దగ్గరగా ఆల్ టైమ్ హై డిసెంబర్ 28 ఆల్ టైమ్ హై అయిన 48,636 నుంచి దూరంలో ఉంది. అదే మిడ్ క్యాప్స్ అయితే 1.5% దూరంలో ఉన్నాయి. అండ్ స్మాల్ క్యాప్స్ ఏకంగా 6% దగ్గరగా వాటి ఆల్ టైమ్ హైస్ నుంచి దూరంలో ఉన్నాయి. అండ్ ఇవాళ మీరు గమనిస్తే టాటా స్టాక్స్ అన్ని కలిసి దుమ్ము లేపాయి కదా. టాటా స్టాక్స్ అన్నిటి రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఈవెన్ నిన్న కూడా భారీగా పెరుగుతున్న టాటా స్టాక్, ఈ టాటా స్టాక్ ని మిస్ అవ్వద్దని ఎంటైర్ టాటా స్టాక్స్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటా ఇంక్లూడింగ్ విత్ టాటా కెమికల్స్ మాట్లాడుకున్నాం కదా. ఇవాళ దానికి అడిషన్ గా ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటాని మీతో షేర్ చేస్తాను. బట్ ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని మీరు గమనిస్తే నిన్న ఎక్కడైతే మార్కెట్ ఆల్ టైమ్ హై కొట్టాక సపోర్ట్ తీసుకుందో ఎగ్జాక్ట్లీ ఆ జోన్స్ లోనే ఇవాళ అగైన్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, దీని గురించి నేను ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పాను. అబౌట్ 22,250, 22,540 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అది బ్రేక్ చేయడం, సపోర్ట్ తీసుకోవడం టువర్డ్స్ రెసిస్టెన్స్ అయితే ప్రెసెంట్ మనకి మార్కెట్ ర్యాలీ అయితే అయింది. ఇక్కడ కొంత టైం హెల్దీగా మార్కెట్ కన్సాలిడేట్ అయి బ్రేక్అవుట్ ఇస్తే వెల్ అండ్ గుడ్. ఇమీడియట్ గా బ్రేక్అవుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తే మార్కెట్ లో వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అగైన్ సడన్ గా డిప్ అవడం, లైక్ ఇక్కడ చూసినట్టు మళ్ళీ సడన్ గా ఫాలో అవడం అండ్ అగైన్ ర్యాలీ అవడం, అలాంటి వోల్టాలిటీని మార్కెట్ లో చూడొచ్చు. సో ఫర్ ద సేఫ్టీ ఇక్కడ కొంత టైం కన్సాలిడేట్ అవడం బెటర్. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, అక్కడ యూజువల్ గా స్ట్రాడిల్స్ కానీ ఈవెన్ స్ట్రాంగిల్స్ కూడా విత్ సర్టెన్ స్టాప్ లాసెస్ పెట్టుకొని రిస్క్ తీసుకుంటున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో బెటర్ గానే వస్తుంది, ఎందుకంటే ఒక డైరెక్షనల్ మూవ్ వచ్చిన తర్వాత ప్రీమియమ్స్ బల్జ్ అయి ఉంటాయి, కొంత ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాయి. రెసిస్టెన్స్ దగ్గర ఏమాత్రం కూల్ ఆఫ్ అయినా ప్రీమియమ్స్ మంచిగా డికే అవుతాయి. ఇవాళ మీరు గమనించుంటారు కదా, మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ప్రీమియమ్స్ సెల్లర్స్ పక్కే ఉన్నాయి. బికాస్ మార్కెట్ ర్యాలీ అయిపోతున్నప్పుడు ఇంకెంత అయిపోతుంది ర్యాలీ అనే ఒక భయాలు ఉంటాయి. బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఏదో ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చినా ఆ ప్రీమియమ్స్ లో కూల్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది ప్లే అవుతుంది. అండ్ దానికి తోడు ఇవాళ ఇండియా విక్స్ కూడా సుమారుగా ఒక 5% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ పెరిగా కూడా కామెంట్ చేస్తున్నాను. పడుతున్నప్పుడు ఏదో భయపెట్టాలని ఇలా చేస్తున్నానని ఎలా అనుకుంటారేమో, బట్ ఈవెన్ పెరుగుతున్నప్పుడు కూడా చెప్తున్నాను, మార్కెట్ ఒక టెక్స్చర్ ను వదిలేయండి. ఎలా అయినా సరే మార్కెట్ లో ఉంటున్న టెక్స్చర్, లైక్ మార్కెట్ ఒకవేళ పెరగాలనుకుంది అనుకోండి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పెరగాలనుకున్నాయి అనుకోండి, వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ రెగ్యులేటర్స్ ఒక మైండ్ సెట్ ఎలా ఉంది, సెబీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆర్బీఐ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది. సెబీ సైడ్ నుంచి చూస్తే డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ని గైడ్ చేసే ఆంఫీ వాళ్ళ దగ్గరే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పరంగా ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ కి రిస్ట్రిక్షన్స్ ని విధించే ప్రయత్నం సెబీ వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు. అండ్ రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తర్వాత జేఎం ఫైనాన్షియల్ రిలేటెడ్ గా చేసిన పనిలో క్లియర్ గా స్టాక్స్ ని తాకట్టు పెట్టి మళ్ళీ స్టాక్స్ ని కొనే యాక్టివిటీని అండ్ ఐపీఓ కి ఫైనాన్సింగ్ చేసే టూ మచ్ యూఫోరియాతో చేసేది. మొత్తం యాక్టివిటీని ఆపాలని చూడలేదు, లో మార్జిన్ పెట్టి చేస్తూ రిస్క్ ప్రోటోకాల్స్ ఫాలో అవన్ ఎన్బిఎఫ్సిస్ కి స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ గా ఉంటున్న వాటికి రిస్ట్రిక్షన్స్ ని విధించే ప్రయత్నం కూడా రెగ్యులేటర్ స్టాక్ మార్కెట్ పరంగా ఎక్కువ బజ్ ఉంటున్న వాటిపై ఫోకస్ చేస్తున్నట్లయితే అర్థం అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరంతా గుర్తుంచుకోవాల్సింది, మార్చ్ 15 మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన స్ట్రెస్ టెస్ట్ ఒక డిస్క్లోజర్స్ మనకి అప్డేట్ అవుతాయి. అంటే ఒకవేళ లార్జ్ రీడీమ్ ప్రెషర్స్ వచ్చాయనుకోండి, అంటే చాలా మంది ఒకవేళ రీడీమ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఎన్ని డేస్ లోపు వాళ్ళ పోర్ట్ఫోలియోని 25%, 50% లిక్విడేట్ చేయగలదు. ఆ స్ట్రెస్ టెస్ట్ లో, లిక్విడిటీ టెస్ట్ లో ఏ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి ఎలాంటి లిక్విడిటీ డేటా ఉందన్నది మనకి మార్చ్ 15 నుంచి మ్యూచువల్ ఫండ్స్ డిస్క్లోజర్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇది ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి ప్రతి స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు. నేను అనుకుందాం ఫ్రెండ్స్, నేను ఈ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాను, మీరు ఇలా చెప్తున్నారు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెరిగిపోతే ఏంటి అని. లెట్స్ సే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెరిగిపోయాయి అనుకుందాం, దాంతో పాటు లార్జ్ క్యాప్స్ కూడా ఎంతో కొంత పెరగవా. లెట్స్ సే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఒక 10-20% పెరిగాయి అనుకుందాం. దానికి ప్యారలల్ గా ఉంటున్న లార్జ్ క్యాప్స్ 5% 7% అయినా పెరుగుతాయి కదా. ఈ మధ్యలో మనం ఎంత కోల్పోతున్నట్టు, లెట్స్ సే ఒక 6-7% కోల్పోతున్నాం అనుకుందాం. ఇది వర్స్ట్ కేస్ సినారియో, అప్ సైడ్ కి వెళ్తుంటే మనం అనుకుంది కంప్లీట్ గా రాంగ్ అయితే. బట్ ఇఫ్ మనం అనుకుంది జరుగుతూ లార్జ్ క్యాప్స్ మంచిగా
గా పెరగడమా ఆర్ స్టేబుల్ గా ఉంటూ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పడడం స్టార్ట్ చేస్తే దెన్ ఎంత వరకు మనం ఇంపాక్ట్ అవుతాం? మనకు వస్తున్న గెయిన్స్ లో కొంత గెయిన్స్ వదులుకోవడం సేఫ్ సైడ్, మన క్యాపిటల్ లో పెద్ద క్యాపిటల్ ని ఎన్విరాన్మెంట్ సరిగా లేదన్నప్పుడు రిస్క్ లో పెట్టడం సేఫ్ సైడ్ మీరే ఆలోచించుకోవాలి. బికాస్ నేను చెప్పిందే జరుగుతుంది, నేను గ్రేట్ అని నేను ఎప్పుడు మార్కెట్ లో చెప్పాలని ప్రయత్నించను. బట్ మార్కెట్ లో ఉంటున్న ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది, జాగ్రత్త పడండి. జస్ట్ ఒక అలర్ట్ లా చెప్తాను తప్పితే అల్టిమేట్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. వెల్, సో మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా లిక్విడిటీ ఎన్ని డేస్ లోపు వాళ్ళ పోర్ట్ఫోలియోని 25%, 50% లిక్విడేట్ చేయగలరన్న డేటా 15th నుంచి మ్యూచువల్ ఫండ్స్ డిస్క్లోజర్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి అది ఇంపార్టెంట్ గా మీరు గమనించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక బిగ్ ఎలిమెంట్ గురించి మనం అంతా కొంత పట్టించుకోవట్లేదు, కానీ యూజువల్ గా అది మార్చ్ లో ఏదో ఒక టైంలో మార్కెట్ ఫాల్ అయినప్పుడు దీని కారణంగా ఫాల్ అయ్యిండొచ్చు అని మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అండ్ ట్విట్టర్ లో చూస్తారు ఈ డేటాని. అదేంటంటే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్. ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉంటున్న స్టాక్స్ ని లాస్ ఉంటున్న స్టాక్స్ తో సెట్ ఆఫ్ చేసి ట్యాక్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కదా. ట్యాక్స్ రిలేటెడ్ గా తెలిసిన వాళ్ళకి ఇది ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. సో ఈవెన్ ప్రాఫిటబిలిటీ ఉంటున్న స్టాక్స్ ని కూడా ట్యాక్స్ ని తగ్గించుకోవడానికి లాస్ ఉంటున్న స్టాక్స్ తో సెట్ ఆఫ్ చేస్తూ ట్యాక్స్ లైబిలిటీని తగ్గించుకునే ప్రయత్నం ఇన్వెస్టర్స్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? మార్చ్ ఎండింగ్ లో. సో ఎగ్జాక్ట్ గా మార్చ్ ఎండింగ్ లో అందరూ చేస్తారు కాబట్టి కొన్ని డేస్ బిఫోర్ మనం చేద్దామని తెలివిగా ఆలోచించే వాళ్ళు ముందుగా కూడా చేస్తుంటారు. కాబట్టి మార్చ్ లాస్ట్ వీక్ కొంత మార్కెట్ కి సపోర్ట్ అయితే ఎప్పుడు చెయ్యదు. మార్చ్ లాస్ట్ వీక్ గుర్తుంచుకోవాలి, ట్రేడర్స్ కూడా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. యూజువల్ గా మార్చ్ లాస్ట్ వీక్ కొంత సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ లో ఉంటుంది డ్యూ టు ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్. ఒకవేళ తెలియని వాళ్ళకి సింపుల్ గా చెప్తున్నాను. లెట్స్ సే మీకు కొన్ని స్టాక్స్ నుంచి ప్రాఫిట్ ఉంది, కొన్ని స్టాక్స్ నుంచి లాస్ ఉంది. బట్ యూజువల్ మన మైండ్ సెట్ ఏంటి? ప్రాఫిట్ ఉన్న స్టాక్స్ ని అమ్మేస్తాం, లాస్ ఉన్న స్టాక్స్ ని అలా హోల్డ్ చేస్తుంటాం. లేదు, అలా చేసినా ఇలా చేసినా ఏం చేసినా మీరు ప్రాఫిట్ పై వస్తున్న ప్రాఫిట్ పై ట్యాక్స్ కట్టకూడదంటే ఎగ్జిస్టింగ్ గా మీ పోర్ట్ఫోలియో లాస్ లో ఉంటున్న స్టాక్స్ ని సెల్ చేస్తే మీరు ఆ ప్రాఫిట్ పై ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు కదా. ఆర్ ఈవెన్ మీరు లాస్ ఉన్న స్టాక్స్ ని సెల్ చేసేస్తున్నా, ప్రాఫిట్ ఉన్న స్టాక్స్ ని అలా ఉంచినా దాన్ని అలా క్యారీ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ప్రాఫిట్ వచ్చేదాని బదులు ఇప్పుడు ఎంతైతే మీరు లాస్ ని బుక్ చేసుకున్నారో దానికి తగిన ప్రాఫిట్ ని స్టాక్స్ నుంచి బుక్ చేసుకుంటే రిలవెంట్ గా ఉన్న ప్రాఫిట్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్, ఏదైతే అది వాటిని బుక్ చేసుకుంటే ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ ఉండదు. కాబట్టి ఈ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ ఇయర్ ఎండ్ లో ఫాలో అవడం కూడా మార్కెట్స్ యూజువల్ గా కొంత డిప్ అవుతాయనే విషయాన్ని ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకుంటే నిన్న ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా బై సైడ్ అయితే కనిపించారు. కొన్ని బ్లాక్ డీల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ జొమాటో రిలేటెడ్ గానే. బట్ సెల్ చేస్తున్నది ఎఫ్ఐఎస్ అండ్ బై చేసిన దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఎఫ్ఐఎస్ అన్నారు కాబట్టి అది మనం న్యూట్రల్ కిందకి తీసుకోవచ్చు. ఈవెన్ సమ్ బ్లాక్ డీల్స్ అయితే నిన్న ఉన్నాయి. మేబీ దాని కారణంగా నెంబర్ అలా మారిందేమో. ఇవాళ వస్తున్న నెంబర్ ని ఇంపార్టెంట్ గా గమనించండి. అండ్ ఇవాళ మనకి నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా జరిగింది. బికాస్ రేపు మనకి హాలిడే, మహాశివరాత్రి కారణంగా స్టాక్ మార్కెట్స్ కి రేపు హాలిడేని ప్రకటించారు. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ లాంగ్ వీకెండ్, 3 days ఆఫ్ వీకెండ్ మనకి మార్కెట్స్ మళ్ళీ మండేన ఓపెన్ అవుతాయి. ఈ మంత్ లో ఇది ఒకటే కాదు, ఇంకొన్ని లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ యుఎస్ కి సంబంధించిన కొన్ని డేటా పాయింట్స్ వస్తాయి మనకి. రేపు జాబ్స్ డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ మనకి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. నెక్స్ట్ వీక్ ఇన్ ద సెన్స్ March 12th మనకి అది అప్డేట్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ March 12th యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, March 20న యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా చెప్పాను కదా, నిన్న పవల్ గారి టెస్టిమోనీ ఉంటుందని. కాంగ్రెస్ ముందు నిన్న పవల్ గారు చేసిన స్టేట్మెంట్, రేట్ కట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రేట్ కట్లు అయితే ఉన్నాయి ఈ సంవత్సరంలో, బట్ ఎప్పుడు ఇస్తానన్నది మార్కెట్ లో ఉంటున్న డేటా నాకు ఇస్తున్న కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుందని. ఇమీడియట్ గా అయితే రేట్ కట్స్ ఉండవు, బట్ అట్ సమ్ పాయింట్ ఈ ఇయర్ లో రేట్ కట్స్ ఉంటాయని ఎలా మార్కెట్ కి ఏం తెలుసో దాన్ని ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ సుమారుగా 60% దగ్గరగా ఉన్నాయి. మార్కెట్ ఆల్ టైమ్ హై లో ఉంటున్నా స్టిల్ లాంగ్ సైడ్ బిల్డ్ లేదు, ఇంకా నెట్ షార్ట్ లోనే ఉన్నారు వాళ్ళు 60%. సో స్టిల్ మార్కెట్ లో షార్ట్ కవరింగ్ కి పాసిబిలిటీ ఉంది ఫ్రమ్ ఎఫ్ఐఎస్ సైడ్. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, చాలా డేస్ నుంచి చెప్తున్నదే మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ చేయకుండా ప్రెసెంట్ అయితే 22,200 ఆన్ నిఫ్టీ, 47,300 ఆన్ బ్యాంక్ నిఫ్టీని ఇంపార్టెంట్ లెవెల్స్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అవి బ్రేక్ చేయకుండా నేను నెగిటివ్ సైడ్ ఆర్ ఈవెన్ రేంజ్ బౌండ్ సైడ్ అయితే వెళ్ళట్లేదు. బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇది బిగినర్స్ కి అవ్వదు. కొంత ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళు ఈ లెవెల్ దగ్గరికి వస్తుంటే రెసిస్టెన్స్ ఉంటుందని ముందుగానే ఐడియా ఉంటున్న వాళ్ళు ఆ లెవెల్ దగ్గరికి వస్తున్న కొంత టైం ముందు నుంచి వేస్తున్న స్ట్రాడిల్స్ అండ్ స్ట్రాంగిల్స్ ద్వారా లాభాన్ని పొందొచ్చు. ఇది గుర్తుంచుకోండి. ఎప్పటికీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉన్నాయనుకుంటే అలా వస్తున్న ఫ్లోలో, స్ట్రాంగ్ గా వస్తున్న ఫ్లోలో అక్కడ కాసేపు మార్కెట్ ఆగగలిగిన మంచి డికే మనకి ప్రీమియమ్స్ లో ఉంటది. ఒకవేళ అది బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్ళిపోతుంటే అది ట్రాప్, బట్ అక్కడ ఖచ్చితంగా కన్సాలిడేట్ అవుతుందనే నమ్మకం ఉన్న లెవెల్స్ కి న్యూట్రల్ స్ట్రాటజీస్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ మంచి గెయిన్స్ ని ఇస్తూ ఉంటాయి. అది రిస్క్ రివార్డ్ ని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే చేయాలి. అది మోస్ట్లీ అందరూ బిగినర్స్ ఫాలో అవ్వరు కాబట్టి నేను అలాంటి వాటిని ఛానల్లో డిస్కస్ చేయను. బట్ ఈ లాజిక్ ని బాగా అర్థమైన వాళ్ళు ఫాలో అవుతారు కదా అని చెప్తున్నాను. ఇవాళ మీరు అది మార్కెట్ లో ప్రాక్టికల్ గా గమనించుండాలి. వెరీ గుడ్ డికే విత్ రెస్పెక్ట్ టు ప్రీమియమ్స్ మీకు కనిపించాయి. అండ్ ఓవరాల్ మార్కెట్ వ్యూ ఇందాక చెప్తున్నట్టు ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవ్వండి. నేను నెగటివ్ సైడ్ తీసుకోవాలనుకోవట్లేదు. మార్కెట్
మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. బట్ ఈ 22,540 అరౌండ్ మార్కెట్ నేను పర్సనల్ గా కన్సాలిడేట్ అవ్వడమే మార్కెట్ హెల్త్ కి మంచిది. ఎల్స్ మార్కెట్ లో ఒక బిగ్ వోల్టాలిటీ మీన్స్ అప్ సైడ్ కి అలానే వెళ్ళొచ్చు, మళ్ళీ డౌన్ సైడ్ కి అలానే రావచ్చు. ఫ్యూ డేస్ మార్కెట్ ఇక్కడ నుంచి కొంత డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతూ నెక్స్ట్ ఇచ్చే బ్రేక్అవుట్స్ కే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ అలా డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇమీడియట్ గా తొందరపడి ఇంకా మార్కెట్ పడిపోతుంది, పతనం అయిపోతుంది అనుకొని నెగిటివ్ డైరెక్షన్ లో చూడొద్దు. అట్లీస్ట్ రీసెంట్ గా ఉంటున్న 22,200 అయినా ఈ రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ చేసిన లోన్ అయినా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఇంట్రాడే లో క్లోజ్ అవుతుంటే దెన్ అప్పుడు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఉంటున్న మార్కెట్ పరిస్థితిని బట్టి మనం మార్కెట్ ని ఎలా చూడొచ్చని. రీసెంట్ టైమ్స్ లో నేను 22,050 అని చెప్తున్నాను, బట్ ఇప్పుడు 22,200 అనే చెప్తున్నాను. ఆ లెవెల్ బ్రేక్ అవ్వనివ్వండి, ఆ బిలో క్లోజ్ అవ్వనివ్వండి, దెన్ మనం మార్కెట్ పరంగా ఉంటున్న డైనమిక్స్ ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం. అదేదైనా వన్ టైం ఈవెంట్ కారణంగా వచ్చిన మూవ్ ఎంటైర్ మార్కెట్ లో డైనమిక్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా, ఎఫ్ఐ లాంగ్ అండ్ షార్ట్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, మార్కెట్ ఫండ్ ఫ్లో ఎలా ఉంది, ఇవన్నిటిని మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఆ టైంలో డిస్కస్ చేద్దాం. బట్ అప్పటి వరకు అన్నెసరీగా మార్కెట్ ని నెగిటివ్ గాను రేంజ్ బౌండ్ గాను చూస్తూ పుట్స్ ని కొన్ని కాల్స్ ని సెల్ చేద్దాం. కాల్స్ అండ్ పుట్స్ ని కూడా లాజికల్ గా లేని టైంలో సెల్ చేద్దాం అని ట్రై చేసి మార్కెట్ లో ట్రాప్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కూడా 11% దగ్గరగా టాటా కెమికల్ స్టాక్ పెరిగింది ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలోనే నేను కొంత లేట్ గా రియలైజ్ అయ్యాను, ఐఎమ్ సారీ అని చెప్తూ ఇప్పుడు కూడా టాటా కెమికల్స్ పరంగా వాల్యూ ఉందని నేను మీకు చెప్పిన లాజిక్ ని ఫస్ట్ ఒకసారి సింప్లిఫై చేసి ఇంకొకసారి చెప్తాను. నెక్స్ట్ ఈ టాటా స్టాక్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఏ కంపెనీ ఎంతెంత పర్సెంట్ వాటాని హోల్డ్ చేస్తుంది టాటా సన్స్ రిలేటెడ్ గా అన్నది నిన్నటి వీడియోలోనే నేను మీకు షేర్ చేయడం జరిగింది. సింపుల్ టర్మ్స్ టాటా కెమికల్, టాటా మోటార్స్ సుమారుగా 3% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుంటే టాటా పవర్ 2% అండ్ ఇండియన్ హోటల్స్ 1% దగ్గరగా టాటా సన్స్ లో, ఇది టాటా సన్స్ అంటే ఏంటి ఇప్పటి వరకు నేను మార్కెట్ లో వెళ్ళలేదే అంటే అది ఇంకా మార్కెట్ లోకి రావాల్సిన కంపెనీ. బై సెప్టెంబర్ 2025 లోపు మార్కెట్ లో ఖచ్చితంగా లిస్ట్ అవ్వాలని ఆర్బీఐ వాళ్ళు వీళ్ళకి రిస్ట్రిక్షన్ విధించడం జరిగింది. ఎందుకు రిస్ట్రిక్షన్ విధించారు? టాటా సన్స్ ని అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి గా సెప్టెంబర్ 2022 లో ఆర్బీఐ వాళ్ళు క్లాసిఫై చేయడం జరిగింది. అలా క్లాసిఫై చేసిన తర్వాత విత్ ఇన్ 3 years లోపు అంటే సెప్టెంబర్ 2025 లోపు మార్కెట్ లో లిస్ట్ అవ్వమని చెప్పారు. అంటే సుమారుగా ఇక్కడ నుంచి ఇంకొక 18 months లో ఇది ఖచ్చితంగా ఐపీఓ గా మార్కెట్ లోకి రావాలి. అండ్ ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, ఇదేం బిజినెస్ చేయదు యాక్చువల్లీ. అండ్ ఉంటున్న అన్ని కంపెనీస్ లో టాటాకి సంబంధించిన అన్ని కంపెనీస్ లో వాటాని హోల్డ్ చేస్తుంది. అండ్ ఏ కంపెనీస్ లో ఎంతెంత పర్సెంట్ వాటాని హోల్డ్ చేస్తుంది అనేది మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ ఇక్కడ మీకు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అని ఇంకొక కంపెనీ కనిపిస్తుంది. అది యాక్చువల్లీ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ అండ్ ఇది కూడా రీసెంట్ డేస్ లో ఎక్కువ పెరుగుతుంది. ఇది కూడా టాటాకి సంబంధించిన ఇతర కంపెనీస్ లో వాటాని హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటదంటే టాటాకి సంబంధించిన లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి, అన్లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ ఉంటాయి, బయట ఉన్న కంపెనీస్ ఉంటాయి. అలా ఉంటున్న వాటి కంపెనీస్ లో టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాటాని హోల్డ్ చేస్తుంటది. అండ్ ఇండైరెక్ట్ గా ఆ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లో కూడా టాటా సన్స్ వాళ్ళు 73% వాటాని హోల్డ్ చేస్తూ ఉంటారు. సో టాటా సన్స్ ఒక వాల్యూ కానీ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఒక వాల్యూ కానీ లిస్ట్ అయిన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన బిజినెస్ లు అన్లిస్టెడ్ గా ఉంటున్న బిజినెస్ లో కూడా ఉంటున్న గ్రోత్ ని బట్టి ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ టాటా సన్స్ పరంగా టాటా కెమికల్స్ దగ్గర ఒక 3% వాటా, టాటా మోటార్స్ దగ్గర 3% వాటా, టాటా పవర్ దగ్గర 2% వాటా అండ్ ఇండియన్ హోటల్స్ దగ్గర నియర్లీ 1% దగ్గరగా వాటా ఉంది. మరి లాస్ట్ 5 days లో టాటా కెమికల్స్ పెరిగినట్టు టాటా మోటార్స్ ఎందుకు పెరగలేదు? టాటా మోటార్స్ దగ్గర కూడా 3% వాటా ఉంది కదా. టాటా మోటార్స్ ఏమో 6 to 7% పెరిగితే ఇదేమో 40% దగ్గరగా పెరిగింది. ఏంటి లాజిక్ అంటే టాటా మోటార్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న 3% వాటా వాళ్ళ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ లో కేవలం 6% ఉంది. మిగిలిందంతా వీళ్ళ ఓన్ బిజినెస్ కి మార్కెట్ ఇచ్చిన వాల్యుయేషన్. బట్ టాటా కెమికల్స్ కి మాత్రం ఇక్కడ నుంచి కొన్ని డేస్ క్రితం 80% ఆఫ్ దేర్ ఎంటైర్ మార్కెట్ క్యాప్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న వాటానే ఉంది. మిగిలిన 20% వాళ్ళు చేస్తున్న బిజినెస్. సో వచ్చి మార్కెట్ లో ఇది లిస్ట్ అయితే ఒక బిగ్ అన్లాకింగ్ ఫ్యాక్టర్ టాటా కెమికల్స్ కి ప్లే అవుతుంది. కాబట్టి 80% ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ ఇప్పటికీ చూసిన 65 to 70% ఆఫ్ ద ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ టాటా సన్స్ ఒక వాల్యూ హోల్డింగ్ ఉంటది. కాబట్టి కంపేర్డ్ విత్ ఆల్ టాటా స్టాక్ ఇవాళ టాటా కెమికల్ స్టాక్ అగైన్ ఇంకొక 11% పెరిగింది. మరి టాటా పవర్ ఎందుకు పెరిగింది? టాటా పవర్ దగ్గర 2% వాటానే ఉంది. విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ క్యాపిటల్ అది కేవలం 12%. సో దాంట్లో ఏం మనకి పెద్దగా అడ్వాంటేజ్ వచ్చేది కూడా ఏం లేదు. మరి ఎందుకు అంతలా పెరిగింది? ఈ ట్విస్ట్ చూడండి. టాటా పవర్ వాళ్ళు ఎంఈఆర్సీ ని మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళని మేము యావరేజ్ గా ఒక 12% దగ్గరగా టారిఫ్లు ఈ కరెంట్ ఛార్జీలు పెంచాలనుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వండి అన్నారు. మార్కెట్ అసలు యాక్చువల్లీ 12% అంటేనే ఎక్కువ, అనుమతి వస్తుందా రాదా అని ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటే 12% వద్దు 24% పెంచండి అని ఎంఈఆర్సీ వాళ్ళే టాటా పవర్ వాళ్ళకి అప్రూవల్ ఇస్తూ ఉండడం. ఇది ఒక డబుల్ బెనిఫిట్. ఒక స్వీట్ కోసం వెళ్తే స్వీట్ బాక్స్ ఇచ్చినట్లుంది టాటా పవర్ వాళ్ళకి. ఇది మెయిన్ లాజిక్ ఇవాళ టాటా పవర్ పెరగడం వెనక. ఐ హోప్ మీకు ఈ టాటా స్టాక్స్ పరంగా ఉంటున్న
ఎంటైర్ లాజిక్ అర్థమైందని. అండ్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్, వాళ్ళు కమర్షియల్ వెహికల్ ప్రైజెస్ ని 2% దగ్గరగా పెంచడానికి ఆలోచిస్తున్నారనేలా కూడా ఉంది. సో టాటా మోటార్స్ పెరగడం బ్యాక్, ఏప్రిల్ నుంచి కమర్షియల్ వెహికల్ ప్రైజెస్ పెరుగుతాయి అనేది కూడా ఇంకొక ఫ్యాక్టర్ కావచ్చు ఇవాళ. సో ఇవి ఎంటైర్ టాటా స్టాక్స్ రిలేటెడ్ ఉంటున్న ఆల్ అప్డేట్స్. సో ఓన్లీ అన్ని స్టాక్స్ తో కంపేర్ చేస్తే టాటా కెమికల్స్ లో మాత్రమే వాల్యూ అన్లాకింగ్ ఫ్యాక్టర్ ఒక బిగ్ వేలో ప్లే అవుతుంది కాబట్టి రీసెంట్ డేస్ లో స్టాక్ ఇలా ర్యాలీ అవుతూ ఈవెన్ స్టిల్ ఇంకా కూడా కొంత మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ టాటా కెమికల్స్ పరంగా ఉంది. బట్ ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ ఉంటున్న రిస్క్ రివార్డ్ అయితే ప్రెసెంట్ లేదు. మీన్స్ అంత అట్రాక్టివ్ గా, వెరీ అట్రాక్టివ్ గా 4-5 రోజులు ముందున్నట్లు లేదు, ఈవెన్ నిన్నున్నట్లు కూడా లేదు. ఆల్మోస్ట్ 11% పెరగడం, అది కాక ఇది చిన్న కంపెనీ కాదు కదా, 33,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. పెరుగుతున్న ప్రతి 5-10% కి అడ్వాంటేజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుందనే విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ ఈవెన్ ఇది మీరు గమనిస్తే ట్విట్టర్ లో కానీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కానీ టాటా కెమికల్స్ కి సంబంధించిన సోడా యాష్ ప్రైస్ లు పడుతున్నాయి. యాక్చువల్లీ ఇది నెగిటివ్ అవ్వాలి, స్టాక్ ఫాలో అయ్యాలి. యాక్చువల్లీ సోడా యాష్ ప్రైస్ లు పడుతుండడం టాటా కెమికల్స్ నెగిటివ్, బట్ స్టిల్ స్టాక్ పెరుగుతుందనేలా, ఎందుకు పెరుగుతుందనేలా క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుంచుకోవాలి. నెగిటివ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ స్టాక్ పెరుగుతుందంటే అంటే ఒక 3-4% పడాల్సిన స్టాక్ 11% పాజిటివ్ లో ఉందన్నట్టు గుర్తించాలి. సో బిజినెస్ పరంగా ఉంటున్న నెగిటివ్స్ ని కూడా స్టాక్ పెంచుతూ పై పెరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ బిజినెస్ పరంగా ఉంటున్న నెగిటివ్స్ కూడా ఈ ఐపీఓ రిలేటెడ్ ఉంటున్న వాల్యుయేషన్స్ ప్రెసెంట్ బ్యాలెన్స్ అయితే చేస్తూ ఉన్నాయి. అండ్ వన్స్ అది బ్యాలెన్స్ అయ్యాక, ఎప్పుడైతే ఆ ఫ్యాక్టర్ స్పెషల్ ఆపర్చునిటీ స్టాక్ లో బ్యాలెన్స్ అవుతుందో దెన్ అప్పుడు కంపెనీ ఇంటర్నల్స్ బిజినెస్ స్టాక్ ప్రైస్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. అప్పటి వరకు ఈ యూఫోరియా ఐపీఓ రిలేటెడ్ గా బజ్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా అప్ సైడ్ పెరుగుతూ ఉండడానికి మెయిన్ రీజన్ గా ఇన్వెస్టర్స్ గమనించాలి. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ యూకో బ్యాంక్ స్కామ్ రిలేటెడ్ గా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, సుమారుగా 820 కోట్లకి దగ్గరగా వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి, అంటే ఇతర ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ సుమారుగా 14,600 బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు యూకో బ్యాంక్ అకౌంట్స్ కి 41,000 బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అయినట్లు డేటా కనిపించడం యూకో బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు అయితే రిఫ్లెక్ట్ అయిపోయింది. యూకో బ్యాంక్ అకౌంట్స్ లో, యూకో బ్యాంక్ లో ఎవరెవరైతే 41,000 అకౌంట్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ 860 కోట్లకి దగ్గరగా డబ్బులు అయితే వచ్చి క్రెడిట్ అయిపోయింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ 14,600 బ్యాంక్ అకౌంట్స్, ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ కి సంబంధించిన అకౌంట్స్ 7 ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మాత్రం ₹1 కూడా డెబిట్ అవ్వలేదు. సో ఇండైరెక్ట్ గా అదంతా యూకో బ్యాంక్ లో జరిగిన టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఆ డబ్బులు క్రెడిట్ అయిందని చూపించడం, మెజారిటీ పీపుల్ దాన్ని విత్ డ్రా చేసేసుకుంటూ ఉండడం. ఈ విషయం అయితే నవంబర్ 2023 లోకి వెలుగులోకి వచ్చింది. అండ్ దీని రిలేటెడ్ గా ప్రెసెంట్ 7 సిటీస్ అండ్ 62 లొకేషన్స్ లో సిబిఐ వాళ్ళు సోదాలు చేస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ సిబిఐ వాళ్ళు కూడా చెప్తున్నది, ఇలా వస్తున్న డబ్బుల్ని బ్యాంక్ కి తిరిగి ఇచ్చేయాలి కానీ దాన్ని సొంతంగా వాడుకోకూడదని. ఎస్, టెక్నికల్ గ్లిచ్ ద్వారా అవుతున్న ఆ డబ్బులు వాడుకోవడం కాకుండా బ్యాంక్ కి తిరిగి ఇవ్వాలి. యాక్చువల్లీ మనం ఏం చేయకపోతే కొంత టైం కి బ్యాంకే రివర్స్ చేస్తుంది. బట్ ఈ లోపు దాన్ని రిటర్న్ చేయడానికి బదులు విత్ డ్రా చేయడం అండ్ వేరే బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం అకౌంట్ హోల్డర్స్ చేశారని ఇలా సిబిఐ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటి మనీని రికవర్ చేసుకోవడం కొంత కష్టమే బ్యాంక్స్ కి. కస్టమర్స్ ని పిలిచి వాళ్ళతో మాట్లాడి డీల్ చేయాల్సి ఉంటది. ఇంకొన్ని బ్యాంక్స్ మేము కట్టలేము, మా దగ్గర డబ్బులు అయిపోయింది, మేము ఖర్చు పెట్టేసుకున్నాం అని చెప్పిన తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పించి ఆ లోన్ ని రికవర్ గా చూపించేసి ఆ లోన్ కి వాళ్ళ దగ్గర వడ్డీలు కట్టించే ప్రయత్నం కూడా చాలా బ్యాంక్స్ చేస్తూ ఉంటాయి. ఇంకా లాస్ట్ కేసు ఇంకా తిరిగి కట్టలేరన్న పక్షంలో ఇంకొన్ని బ్యాంక్స్ వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, లింక్ అయిన క్రెడిట్ కార్డ్స్, వాటిల్లో డెబిట్ చేస్తూ ఉంటాయి డబ్బులు. మోస్ట్లీ ఎలా బ్యాంక్ రికవర్ చేసుకుందాం అని ప్రయత్నిస్తుంది. బట్ రికవర్ కాని పక్షంలో లోన్ రూపంలో అయినా ఇచ్చి ఆ డబ్బులు రికవరీ అయితే చేసుకుంటాయి. బట్ ఇక్కడ 820 కోట్లు ఆల్మోస్ట్ 600 కోట్ల దగ్గరగా కూడా రికవర్ అయింది. కానీ మిగిలింది టెక్నికల్ గ్లిచ్ కారణంగా యూకో బ్యాంక్ వాళ్ళు ఇంపాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ దాని రిలేటెడ్ గా సోదాలు జరుగుతున్నట్టు సిబిఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ భారతీయ ఎయిర్టెల్ కి సంబంధించిన 0.8% దగ్గరగా వాటా సింగ్టెల్ వాళ్ళ దగ్గర ఉంటున్న వాటా, ఇది సింగపూర్ కి సంబంధించిన టెలికాం కంపెనీ సింగ్టెల్ వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు అదానీలో కానీ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో కానీ అండ్ ఇలా ఇతర కంపెనీస్ లో వాటాని కొన్న వాళ్ళు ఈ పాయింట్ లో కూడా $711 మిలియన్ పెట్టి కొంటున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5,850 crores కి సంబంధించిన ఎయిర్టెల్ షేర్ జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళైతే కొంటున్నారు. అండ్ ఇవాళ ముక్కా ప్రోటీన్స్ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ 43% ప్రీమియం తో ఇవాళ ఐపీఓ లిస్టింగ్ అయితే కనిపించింది. అండ్ క్లోజింగ్ నాటికి 51% లిస్టింగ్ డే గెయిన్స్ తో ఈ ఐపీఓ ఎండ్ అయింది. నెక్స్ట్ జూట్ లో బిజినెస్ చేసే లుడ్లో వాళ్ళు కానీ గ్లోస్టర్ అండ్ చేవియట్ స్టాక్స్ ఇవాళ పెరగడానికి ప్రధాన కారణం యూనియన్ క్యాబినెట్ వాళ్ళు ఎంఎస్పీ పర్టికులర్ గా జూట్ రిలేటెడ్ గా పెంచడానికి ఆలోచిస్తున్నారని, ఆల్మోస్ట్ 5,335 per క్వింటాల్ దగ్గరగా జూట్ ఎంఎస్పీ ని పెంచుతారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం స్టాక్స్ ఇవాళ గెయిన్ అయ్యాయి. నెక్స్ట్ బిఈఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మార్చ్ 15th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి డివిడెండ్ ని డిక్లేర్
చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా ఫాలో అవుతున్న సుజలాన్, ఐనాక్స్ విండ్ అండ్ IRDA ఇవాళ 4 to 5% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అవుతూ ఈవెన్ అప్పర్ సర్క్యూట్స్ లో ఐనాక్స్ విండ్ అండ్ సుజలాన్ ఎండ్ అయింది. దీనికి కారణం సుజలాన్ వాళ్ళకు ఒక కొత్త ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. పర్టికులర్ గా 72.45 మెగావాట్ ఆర్డర్ 3 మెగావాట్ సిరీస్ రిలేటెడ్ గా జునిపర్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. బట్ ఆ ఒక్కదాంతో కాదు ఇవాళ సుజలాన్ అండ్ మిగిలినవి పెరిగింది. అది జస్ట్ ఒక పాజిటివ్ అప్డేట్. బట్ సుజలాన్ మేనేజ్మెంట్ ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ పర్టికులర్ గా CNBC వాళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలో చెప్తున్నది వాళ్ళ ఆర్డర్ పైప్ లైన్ రోబోస్ట్ గా ఉందని అండ్ ఆల్మోస్ట్ 40 to 45 గిగావాట్స్ ఆఫ్ పైప్ లైన్ ఓవర్ నెక్స్ట్ 5 to 6 years కి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందని అండ్ ఇంకా మెనీ మోర్ ఆర్డర్స్ ఇంకా డిస్కషన్స్ లో ఉన్నాయని త్వరలో వాటిని కూడా అనౌన్స్ చేస్తామని అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ ఈ రివర్స్ ఆక్షన్ కారణంగా మాకు ఎటువంటి బిగ్ ఇంపాక్ట్ ఉండదనేలా ప్రీవియస్ గా ఐనాక్స్ విండ్ వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు క్లియర్ గా సుజలాన్ వాళ్ళు కూడా బయటకు వచ్చి రివర్స్ ఆక్షన్ కారణంగా మాకు ఇంపాక్ట్ ఉండదు అని చెప్తూ ఉండడం మరి చూడాలి. ప్రీవియస్ గా అయితే బిగ్ ఇంపాక్టే ఉంది బట్ ఈసారి మాకు అసలు ఇంపాక్టే ఉండదని ఐనాక్స్ విండ్ వాళ్ళు సుజలాన్ వాళ్ళు అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. మా బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంది, క్లయింట్స్ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, మా వర్క్ ని రికగ్నైజ్ చేస్తున్నారు. డిస్కషన్స్ లో ఉన్నాం 40 to 45 గిగావాట్స్ ఆఫ్ పైప్ లైన్ ఓవర్ 5 to 6 years ఉంటుంది అని సుజలాన్ వాళ్ళు చేసిన స్ట్రాంగ్ కామెంట్స్ ఎంటైర్ ఈ విండ్ సెగ్మెంట్ లో ఉంటున్న నెగటివిటీని వైప్ అవుట్ చేస్తూ యాక్చువల్లీ ఐనాక్స్ విండ్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ చేశారు. బట్ ఐనాక్స్ విండ్ ఒక మార్కెట్ క్యాపిటల్ 17,000 crore, సుజలాన్ ది 55,000 crore. సో పెద్ద కంపెనీ వాళ్ళు చెప్తున్నప్పుడే కదా ఎంటైర్ ఇండస్ట్రీ వింటది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్స్ ఎంటైర్ స్టాక్స్ లో ఉన్న ట్రెండ్ రివర్స్ అయింది. ఫ్రెండ్స్ నానో యూరియా రిలేటెడ్ గా నాకు చాలా పాజిటివ్ వ్యూ ఉంది సెగ్మెంట్ గ్రోత్ పరంగా. అలాంటిది మేక్ మనీ ఆర్గానిక్స్ వాళ్ళ అండర్ లో ఉంటున్న మేక్ మనీ క్రాప్ న్యూట్రిషన్ లిమిటెడ్ MCNL ద్వారా ఓలీ ఓన్ సబ్సిడరీ ద్వారా నానో యూరియా ప్లాంట్ ఇనాగ్రేషన్ ని ఇవాళ సనంద్ లో అహ్మదాబాద్ లో స్టార్ట్ చేశారనేలా వీళ్ళ అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ బస్ కనిపించింది. బట్ ఈ నానో యూరియా రిలేటెడ్ గా గుడ్ ఫ్యూచర్ ఉంటుందని అయితే మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ SBFC ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ హోల్డింగ్ కంపెనీ అయిన SBFC హోల్డింగ్స్ వాళ్ళు SBFC ఫైనాన్స్ లో 2.81% వాటాని ఓపెన్ మార్కెట్ లో సెల్ చేశారు. ఇలా ప్రమోటర్ గ్రూప్ అయిన SBFC హోల్డింగ్స్ PTE లిమిటెడ్ వాళ్ళు ఇంతలా 2.8% దగ్గరగా వాటాని ఓపెన్ మార్కెట్ లో సెల్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ డౌన్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ అయితే క్లియర్ గా ఉంది 22,430 to 22,450. ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి రెస్పెక్ట్ అయితే చేసింది ఇవాళ కూడా. నెక్స్ట్ రెసిస్టెన్స్ 22,540 to 560 20 పాయింట్ జోన్ అయితే గమనిస్తున్నాను నిఫ్టీ పరంగా. మోస్ట్లీ మార్కెట్ ఈ జోన్స్ లోనే కొన్ని డేస్ కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు ఇవ్వట్లేదు. కొంత టైం కన్సాలిడేట్ అయ్యాక మనం డ్రా చేసుకునే వాటికి పివోట్ పాయింట్స్ కి వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటది కాబట్టి ఇమీడియట్ గా కాకుండా కొంత టైం కన్సాలిడేషన్ తర్వాత మనం లెవెల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ కన్సాలిడేషన్, కొంత కన్సాలిడేషన్ అండ్ ఆ కన్సాలిడేషన్ లో అప్ సైడ్ 22,540 to 560 ఒక బిగ్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 48,200 అండ్ డౌన్ సైడ్ 47,630 అండ్ రేంజ్ డిస్కస్ చేయట్లేదు. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది అండ్ ప్రతిరోజు కొత్త ఆల్ టైమ్ హై ని ఫార్మ్ చేస్తూ ఉంది. ఇది సినారియో బ్రేక్ అయ్యి మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్తుంది అని అనిపించిన టైంలో రేంజ్ ని డిస్కస్ చేద్దాం. అంతవరకు మార్కెట్ ని రేంజ్ లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.